అద్భుత దుర్వదనం జయ జయ యాదగిరోచితరాజాంతర భక్తులు సింహభుజు లక్ష్మీనారాయణాయ స్వాహా లక్ష్మీనారాయణాయ ఇదం సతాదిన భగ్నకుటాంబుదభూతకమూకతమూకతమూనతరం కుతులకుటం కపుటపుటపుటపుమాకపువత్కపురోల్పదతాగ్నినిరం యుగతభుగంతభుగాతన భుక్తభుగ్ధమభుగ్ధమభుగ్ధములం జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు సుదర్శన నారసింహ హవనం జరగబడింది. ఎలాంటి వ్యాధి భయంకరమైన రోగాలు ఉన్నప్పటికీ ఈ మంత్ర ఉచ్చారణ శబ్ద ఫలితం మనకు పడితే చాలు. ఎందుకంటే స్వామివారి మంత్ర జపం అలాంటిది, అనుష్ఠాన మంత్రం అని. దాని ద్వారా నివారణని సుదర్శన హోమం జరిపించారు మన ఆలయ పక్షాన. తర్వాత సంతానార్థమై వేణుగోపాల స్వామి అనుష్ఠాన మంత్రంతో కూడిన హవనాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. మళ్ళీ ఈ సంతానం అనేది మొట్టమొదటి వచ్చింది అనుష్ఠాన మంత్రం వేణుగోపాల స్వామి నుండేనట. ఎందుకంటే ఈయన సంతానార్థమైన రామావతారంలో సంతానం కోసం భగవంతుడు సంకల్పించుకొని పుత్రకావేశి అనే నేపథ్యంతో వచ్చారు అంతవరకు. తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి యొక్క అనుష్ఠాన మంత్రంతో ఆ కాలంలో సంతానం లేని వారు అనేవారే లేరట. కృష్ణుడు అవతారం
అవతారానికి వచ్చిన తర్వాత ఒక మహర్షి ప్రార్థించిందట, స్వామి ఆనాడు మీరు రామావతారానికి రావడానికి మీరే సంకల్పించి దశరథుడికి సంతానం లేకుండా మీరు వచ్చారు. కానీ ఈ కాలంలో అలాంటి పుత్రకామేష్టి చేయగలిగిన సమర్థులు ఎవరు? కాబట్టి జీవకోడికి ప్రతి ప్రాణి కోడి సంకల్పిస్తే బాగుంటుందని వారు ప్రార్థిస్తే స్వామి వారు అనుగ్రహించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి పేరు చెప్తే చాలు వాళ్లకు సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పారు. మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు మా ఆచార్యులు ఆ మంత్రంతో దానితో చేస్తుంటాడు. సంతానార్థి అయి వచ్చిన వాళ్ళు నమ్మకం అనేది ముఖ్యం. ఒక విషయం చెప్తున్నాను మీకు, నమ్మకం అనేది ముఖ్యం. ఏమంటే ఇక్కడ ఈ మంత్రానికి ఈ దీనికి మనకు కలుగుతుందా అనొచ్చు. స్వామి సంకల్పిస్తే మంత్రం అనే నిబంధన అనుగ్రహాన్ని కలిగిస్తారు. నమ్మకం అనేది గొప్పదే. ఆంజనేయ స్వామి లంక దాటికి పోయేటప్పుడు ఆ కాలంలో ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎవరు? రాముడు ఇచ్చాడు. దాటడానికి ఇచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చడానికి రాముడు ఇచ్చిన టికెట్ ఏమో మధ్యలో ఆగవలసి వచ్చింది, అందరితో యుద్ధం చేయవలసి వచ్చింది, కష్టపడవలసి వచ్చింది. మళ్ళీ ఈ కష్టాన్ని అమ్మకి చెప్పుకుంటే సీతమ్మ చెప్పిందట, ఇక నీకు ఆ కష్టం ఉండదు ఆంజనేయ, ఇదిగో ఈ చూడామణి తీసుకొని నువ్వు సరిగ్గా స్వయంగా డైరెక్ట్ గా అక్కడికి మీ నాన్నగారి దగ్గరికి వెళుతావు అని ఇచ్చిందట. నో బ్రేక్, వందే భారత్ ఆనాడే పుట్టింది. ఏమండి మళ్ళీ ఆ దాంట్లో వచ్చినప్పుడు ఆయన ఆమె ఇచ్చింది. ఈయన ఇచ్చిన దానికన్నా ఆమె ఇచ్చిన వేగం చూడండి ఎంత స్పెషల్ టికెట్ వచ్చాడట. మధ్యలో ఒక ఉత్తరుడు అని వాడు చూసిందట, ఏమయ్యా నువ్వు ఎట్లా పరిగెత్తినావు, అంతకన్నా